చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేసిన రోజున పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ పక్కన బీజేపీ వాడు ఉన్నాడు. ఫోటో దిగుదాం రా అంటే పాపం పవన్ కళ్యాణ్ వచ్చినాడు. బీజేపీ వాడిని కూడా రా ఫోటో దిగుదామంటే ఓ నెయ్యి పకడతారే మే పూరా సుల్లాయరే ఓ అన్నాడు. అంటే బీజేపీ వాళ్ళ పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యే హామీలు కాదు అని. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అడిగినాం, ఎంత రిక్వెస్ట్ చేసినాం మేమంటే కానీ సార్ రైతు రుణమాఫీ అట్లీస్ట్ ఒక 50,000 వరకు చెప్పు సార్ అనింటే, మనం అట్లా ఒక అబద్ధపు వాగ్దానం చెప్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మన పైన వ్యతిరేకత మొదలవుతుంది. నాకు అది అవసరం లేదు, కష్టమో నష్టమో చేయగలిగినవి మాత్రమే చెప్తానన్నాడు. ఆయన అంత గొప్ప మాట ఆ రోజు అంటే మాకు బాధ అనిపించినా కూడా ఈరోజు మేము పబ్లిక్లో గమనిస్తుంటే గాన చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధపు హామీలు ఇస్తే పబ్లిక్లో ఒక సైలెంట్ వేవ్, ఒక రెవల్యూషన్ అనేది తొందరలోనే బయటపడి టీడీపీ వాళ్ళ ఇండ్లపైన పడి ప్రజలు కొట్టే పరిస్థితి. ఎందుకంటే గాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేసినాడు. ఆ రోజు దాని విలువ తెలియలే. కానీ ఈరోజు ఏదైతే 3 లక్షల కోట్లు పబ్లిక్ అకౌంట్లో వేసినాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి జగన్ సార్ యొక్క విలువ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని చెప్పి తెలియజేస్తుంది.